అందరికీ నమస్కారం అండి. నాటుకోడి కోడి బుర్రలు, కొబ్బరి ముక్కల కర్రీ ఎంతమంది తిన్నారండి? నిజంగా హెల్త్ బాగున్నప్పుడు మనం ఇలాంటి కర్రీసే తినేయాలండి. దీని రుచి ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ నాకు ఈ కర్రీయే కావాలని మీ ఇంట్లో వాళ్ళైతే అడుగుతారు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా నాటుకోడి బుర్రలను అయితే కాల్పించేసి నేనైతే శుభ్రంగా కట్ చేసి నీట్గా అయితే వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వెడల్పంటి బాండీ అయితే తీసుకుని అందులో ఆయిల్ అనేది వేసుకోండి. ఈ కర్రీస్ వండినప్పుడు ఖాళీగా ఉండేటువంటి బాండీలు అయితేనే బాగుంటాయండి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మనం ఈ ఆయిల్ అయితే వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. కొబ్బరి పిచ్చి ఎప్పుడు కూడా తీపిగా ఉండేటువంటి తీసుకోండి, కాస్త ముదరగా ఉండేటువంటి తీసుకోండి. ఈ కర్రీలోకి ఆ కొబ్బరి పిచ్చి అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. తర్వాత గరం మసాలా కూడా వేసుకొని మీరు ఏదైతే కూరలో యూజ్ చేస్తారో ఆ గరం మసాలాను అయితే వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇప్పుడు నాటుకోడి బుర్రలన్నీ వేసేసుకుని ఈ మసాలా అంతా పట్టేంత వరకు కలపండి. కొబ్బరి ముక్కలను కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకుని దాన్ని కూడా అయితే నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈ కర్రీలోకి రాగి సంగటి ముద్ద ఉంటుంది చూడండి, అదైతే మీరు అలా జారిపోతుంది అంతేనండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది కోడి బుర్రల కర్రీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలా మసాలా అంతా పట్టించేయాలండి బుర్రలకి. పట్టించేసి ఇప్పుడు పసుపు, మీకు స్పైసీకి తగ్గినట్టు కారం కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకోండి. కొబ్బరి ముక్కల లోపలికి మనకి రుచి అనేది వెళ్ళదు అని అనుకుంటారు, కానీ కొబ్బరి ముక్కలు మనకి చెదురు అవ్వవు కాబట్టి స్టార్టింగ్లోనే వేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది కొబ్బరి ముక్క ఖచ్చితంగా పడుతుందండి. పట్టి తీరాలి అంతేనండి. ఇలా వాటర్ అనేది వేసుకొని మనం ఒకసారి అయితే కలిపేసుకోండి. నాటుకోడి బుర్రలు కదండి, కొంచెం ఈ కర్రీ అనేది టైం పడుతుంది, కాస్త ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత రాగి సంగటి వేసుకుని తింటే ఉంటుందండి. నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సగం బాయిల్ అయిన తర్వాత, అదే మరిగిన తర్వాత మనం చికెన్ మసాలా ఉంటుంది కదండి, అది ఒక స్పూన్ అయితే వేసుకోండి ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత చూసారు కదా కర్రీ ఎలా ఉందో, నోరు ఊరిపోతుందండి. ఆ గ్రేవీ నిజంగా రాగి సంగటి ముద్దలో వేసుకుని తింటే ఉంటుందండి. ఎంత బాగుంటుంది అనుకుంటున్నా. అలా గ్రేవీ వస్తుందండి. అలా వెడల్పాంటి బాండీలో వండుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి.